హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం గ్రూప్ డి 10th ఆర్ ఐటీఐ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఏదైతే హీరింగ్ జరిగిందో దానికి సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియోలోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ఈ రోజు యాక్చువల్గా కోర్టులో ఏం జరిగిందంటే కేసుని అయితే డిస్మిస్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో ఎందుకు డిస్మిస్ చేశారు దానికి సంబంధించినటువంటి డేటాని ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 2024లో మనకి ఒక డిసెంబర్లో రైల్వే గ్రూప్ డి సంబంధించిన నోటీస్ అయితే రావడం జరిగింది కదా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో. ఆ తర్వాత మనకు జనవరి 2న ఈ యొక్క క్వాలిఫికేషన్ మారుస్తూ రైల్వే ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా క్యాట్ ఢిల్లీలో అండ్ దాంతోపాటు ఢిల్లీ హైకోర్టులో కూడా కేసెస్ అయితే వేయడం జరిగింది. సో ఇక క్యాట్ ఢిల్లీ సెప్టెంబర్ 1న జరిగినటువంటి హీరింగ్లో భాగంగా అక్టోబర్ 30కి హీరింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హీరింగ్ డేట్ అనేది అక్టోబర్ 30కి డేట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. అండ్ అదేవిధంగా ఢిల్లీ హైకోర్టులో కూడా ఈ యొక్క హీరింగ్ అనేది అక్టోబర్ 28కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనకు టైం అనేది ఎక్కువ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది ఆస్పిరెంట్స్ అయితే ఒక సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలో ఏం విషయం వచ్చింది అని అంటే క్యాట్ ఢిల్లీ నుంచి మీకు ఫైనల్ ఆర్డర్ వచ్చిందా, రాలేదని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు మీకు ఢిల్లీ హైకోర్టు నుంచి ఫైనల్ ఆర్డర్ వచ్చిందా అంటే రాలేదని చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి ఫైనల్ ఆర్డర్ రాకముందు మీరు ఇక్కడ ఎట్లా కేసు వేస్తారు, అక్కడ నుంచి మీకు అన్యాయం జరిగితే కదా మీరు సుప్రీంకోర్టుకి రావాల్సింది. సో అక్కడ మీకు ఎటువంటి డెసిషన్ రాకముందు మీరు ఎందుకు సుప్రీంకోర్టు వచ్చిరని కేసుని అయితే డిస్మిస్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు నుంచి మనకు ప్రజెంట్ సో ఏదైతే కేసు ఫైల్ చేయడం జరిగిందో సో ఈ యొక్క 21/8/2025 రోజు ఫైల్ చేసినటువంటి ఈ యొక్క కేసు సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ అయింది 16 సెప్టెంబర్ 2025. సో ఈ రోజు హీరింగ్ అయింది కదా. సో ఈ యొక్క బెంచ్ అయితే దాన్ని అయితే కొట్టివేయడం జరిగింది. సో ప్రజెంట్ ఈ యొక్క కేసు అయితే డిస్మిస్ అయిపోయింది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మనకైతే సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇకపై రాదు ఈ యొక్క కేసు సంబంధించి. సో మనకి ఇప్పుడు ఓన్లీ క్యాట్ ఢిల్లీనే మెజారిటీగా ఇక్కడ కీ రోల్ అయితే మెయింటైన్ చేస్తుంది. హైకోర్టు కూడా క్యాట్ ఢిల్లీకే డేటా అయితే ఇవ్వడం జరిగింది. మీరే జడ్జిమెంట్ ఇవ్వండి, ఆ యొక్క జడ్జిమెంట్ మీ పాస్అవుట్ చేసామని అయితే హైకోర్టు చెప్పింది. కాబట్టి అక్టోబర్ 30 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఇది ప్రజెంట్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో సుప్రీంకోర్టులో అయితే కేసు డిస్మిస్ చేసేసారు కాబట్టి, డిస్మిస్ అంటే ఏం లేదు కొట్టేసారు కాబట్టి సుప్రీంకోర్టు నుంచి ఇంకా మనకైతే ఎట్లాంటి మూవ్మెంట్ అయితే అవ్వదు. ఓన్లీ క్యాట్ ఢిల్లీ అండ్ దాంతోపాటు హైకోర్టులో. సో మెజారిటీ డెసిషన్ తీసుకునేది మాత్రం క్యాట్ ఢిల్లీ కాబట్టి అక్టోబర్ 30కి ఏదైతే హీరింగ్ ఉందో ఆ యొక్క అక్టోబర్ 30కి జరగబోయేటటువంటి హీరింగ్లో మనకు ఒక న్యూస్ వచ్చే అవకాశం ఉంది. లేదా మళ్ళీ అక్కడ వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తే అకార్డింగ్ టు దట్ మన యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫర్దర్గా మూవ్ ఆన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, యాజ్ ఆఫ్ నవ్ ఇది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఆర్థమెటిక్ అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ సంబంధించినటువంటి డేటా కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2024-25లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. అండ్ దాంతోపాటు మోస్ట్లీ ఈ రోజు కానీ రేపు కానీ మనకి ఒక ప్యూర్ మ్యాథ్స్ తెలుగు మీడియం వస్తుంది. తెలుగు మీడియం రాగానే మీకు మరొక వీడియో ద్వారా ఇంటిమేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.